సో సత్యమూర్తి గారు, వాస్తవానికి పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ఉండేటువంటి లెక్కలతో పాటు గతంలో మనకు జరిగిన నష్టానికి మనం ఇప్పుడు కడుతున్న లెక్కలు కూడా మాట్లాడారు. వాస్తవానికి ఇది ఏ రాష్ట్రానికి కూడా ఇలాంటి దుస్థితి రాదేమో. దాదాపు ఇది రెండోసారి మూడోసారి బడ్జెట్ పెడుతున్నా సరే మళ్ళీ ఇంకా దాని గురించి మాట్లాడుతున్నాం అంటే దాదాపు 30 ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. సో ఈ మాటలను ఎలా చూడాలంటే ఇక్కడ జనరల్గా మనం ఏంటంటే ఇందాక డివిఎస్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పారు. సంక్షేమానికి ఎంత కేటాయించారు, డెవలప్మెంట్కి ఎంత కేటాయించారు అనేది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్పారు, బడ్జెట్ ఫిగర్స్. ఇవన్నీ చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి వదిలి వెళ్ళిన రెవెన్యూ లోటుని సగానికి తగ్గించేశారు. అది ఇక్కడ మనం గమనించాల్సిందే. పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రిగా ఆయన సాధించిన ఘన విజయం ఏంటంటే ఈ రెవెన్యూ లోటుని జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటూ పోయాడు. 41,000 కోట్ల రెవెన్యూ లోటుకి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని తగ్గించుకుంటూ 14,000 కోట్లకు తీసుకొచ్చారు. అది ఇక్కడ అంటే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సాధించిన ఘన విజయంగా నేనైతే చెప్తాను. ఎందుకంటే మొత్తం దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా రెవెన్యూ లోటు పెరిగిపోతున్నది అనేది కేంద్రం వాళ్ళ అబ్జర్వేషన్. రెవెన్యూ లోటు తగ్గించుకోండి అని చెప్పి కేంద్రం ప్రతిసారి బతిమలాడుతూ ఉంటుంది. అటువంటిది కేంద్రంతో చెప్పించుకోకుండా రెవెన్యూ లోటుని తగ్గించేయటం అనేది ఇది చాలా అంటే ఎంతో ఆలోచించి ముందు చూపుతో జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెడుతూ పొదుపుగా చేయటం వల్లే ఇది సాధ్యమైంది. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే ఏ బడ్జెట్ అయినా సరే, లేదు ఏ రాష్ట్రమైనా సరే ముందడుగు వేస్తున్నది అని చెప్పాలి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నారో చూడాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం. మూలధన వ్యయం ఎంత పెడుతున్నది, ఏ రాష్ట్రం ఎంత పెడుతున్నది అనేది చూస్తే, ఇప్పుడు మూలధన వ్యయం అంటే ఏంటి అంటే మీకు ఏదో జీతం వస్తున్నది, ఒక 1,00,000 రూపాయలు జీతం వస్తున్నది. మీరు 1,00,000 రూపాయల జీతంలో తినటానికి 50,000 ఖర్చు పెడుతున్నారు. మీరు బట్టలు కొనుక్కోవడానికి ఇంకొక 50,000 ఖర్చు పెడుతున్నారు. 1,00,000 అయిపోయింది. హళ్ళికి హళ్ళి, సున్నకి సున్నా. మీరు ఇంకా ఇల్లు కొనుక్కోవాలంటే ఇల్లు కొనుక్కోలేరు. మీరు ఏదన్నా గోల్డ్ కొనుక్కోవాలంటే ఏమి చేయలేరు కదా. మీకు వచ్చిందంతా ఖర్చు పెడితే మీకేం మిగలదు. అట్లా కాకుండా 1,00,000 రూపాయలు వస్తే ఈ 1,00,000 రూపాయల్లో 50,000 మీ అవసరాలు తీర్చుకొని ఇంకొక 50,000 రూపాయలు మీరు సేవ్ చేసుకుంటే ఇల్లు కట్టుకుంటారు. ఆ 50,000 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు రాష్ట్ర బడ్జెట్ విషయానికి వస్తే. ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో అంటే ఆ దరిద్రాన్ని చెబితే తప్ప ఈ వైభవం మనకు అర్థం కాదు కాబట్టి తడవకి దాన్ని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. చెప్పాలి, అది చెప్పకపోతే ఈ మంచి అర్థం కాదు. అందుకని తప్పదు. ఇంకా మరి అప్పుడప్పుడు దరిద్రాన్ని కూడా స్మరించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి టైంలో క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ ఉండేది. అంటే ఈశాన్య రాష్ట్రాలు ఈ అస్సాము ఇటువంటివి ఉంటాయి కదా, మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాము, త్రిపుర, వాటికన్నా తక్కువ పెట్టాడు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది బడ్జెట్ ఆరోగ్యంగా ఉన్నదా లేదా, రాష్ట్రం ఆరోగ్యంగా ఉన్నదా లేదా అని చెప్పటానికి ఒక సూచిక. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎంత పెడితే అంత గొప్ప రాష్ట్రం పురోగమిస్తున్నట్టుగా లెక్క. దీన్ని ఇప్పుడు ఈ మూలధన వ్యయాన్ని 54,000 కోట్లకు పెంచారు. 54,000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది బహుశా నేను అనుకోవటం చాలా రాష్ట్రాల్లో ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇంత దౌర్భాగ్యమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉండి కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్న ఆ దౌర్భాగ్యపు ఆర్థిక పరిస్థితిని కరెక్ట్గా 20 నెలల్లో దాన్ని తీసుకొచ్చి నిలబెట్టడమే కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఇంత పెంచటం అనేది
అది మామూలు ఆర్థిక మంత్రుల వల్ల అయితే సాధ్యమయ్యే పని కాదు. బాహుబలి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దానికి మనం పయ్యావుల కేశవ్ని అభినందించక తప్పదు. ఇదే కాకుండా గ్రోత్ రేట్ ఏదైనా సరే గ్రోత్ రేట్ చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి టైంలో గ్రోత్ రేటు 7.5కు పడిపోయింది, 7.5కి తక్కువకి పడిపోయింది. అంటే మనం మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కింద నుంచి 2వ స్థానంలోకి వచ్చాం అప్పట్లో. దాన్ని ఇప్పుడు పైకి తీసుకొచ్చి గత ఆర్థిక సంవత్సరంలో 10.75% గ్రోత్ రేట్ సాధించాం. ఈసారి టార్గెట్ 11.75 పెట్టుకున్నాం. మనం ఇంకా రాబోయే రోజుల్లో దాన్ని 15%కి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు టార్గెట్. ఆయన లేదు ఇదేంటి 11-12 15% గ్రోత్ రేట్ కావాలి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. అంటే గ్రోత్ రేట్ పరంగా చూసుకున్నా, క్యాపిటల్ వ్యయం పరంగా చూసుకున్నా, రెవెన్యూ లోటుని తగ్గించే ప్రయత్నం చూసుకున్నా కానీ ఇది ఒక అద్భుతమైన బడ్జెట్గా మనం దీన్ని ఖచ్చితంగా సర్టిఫికెట్ ఇచ్చేయచ్చు. అంటే స్టేట్ ప్రోగ్రెస్ అవుతున్నది అనటానికి ఇది మన కళ్ళ ముందర కనపడుతున్న వాస్తవం. వాస్తవానికి బడ్జెట్ వచ్చేసింది. రాబోతున్నటువంటి ఒక అమరావతి ఎలా డెవలప్ అవుతుందో మనం చూస్తూ వస్తున్నాం. అటు అమరావతి కావచ్చు, అటు వైజాగ్ కావచ్చు, ఇటు పక్క సీమ ప్రాంతాల్లో వస్తున్నటువంటి ఒక డ్రోన్ కల్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. చాలా శరవేగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చరే చాలా మెయిన్ కాజ్ అని చెప్పేసి అనుకోవాలి ఏదైతే స్టేట్ డెవలప్మెంట్ కావడానికి. రోడ్ల గురించి చూసినా సరే మనకి చాలా విస్తారంగా రోడ్లు మనకు పెరుగుతూ వస్తున్నాయి. సో రేపు రాబోయే బడ్జెట్ కల్లా పూర్తి అమరావతి రూపురేఖలు మారబోతున్నాయని చెప్పి ఇప్పుడు ఈ బడ్జెట్ కూడా మనకి చాలా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఎలా చూడాలంటే అంటే అమరావతి డెవలప్మెంట్ అనేది దాన్ని ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉన్నారు. మధ్యలో వచ్చి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కొంత ఎముకలు మాంసం అట వేసిపోతున్నా కానీ అవన్నీ క్లీన్ చేస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. 52,000 కోట్ల రూపాయల వర్క్స్ ఇప్పుడు అక్కడ నడుస్తూ ఉన్నాయి. అంటే చాలా ఫాస్ట్గా రాత్రింబగళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తూ ఉన్నది. అమరావతికి డోకా లేదు. కేంద్రం కూడా ఆ చట్టాన్ని సవరించేసి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నది త్వరలో. గవర్నర్ స్పీచ్లో దాన్ని చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇంకా అంటే ప్రోగ్రెస్ వైపు చూస్తూ ఉన్నది రాష్ట్రం. మీకు టాప్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అక్కడికి రావటం, క్వాంటమ్ వ్యాలీ కోసం అని చెప్పి, క్వాంటమ్ వ్యాలీ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాజెక్టు, దానికి కూడా ఒక 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు పోలవరానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 600 కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ కాలువలు, లైనింగ్లు అవన్నీ సరి చేసుకుంటూ ఉన్నది. అంటే ఏంటి అంటే ఇవన్నీ నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పాను అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే తప్ప ఆ పనులు చేయలేము. ఇప్పుడు పోలవరం నిర్వాసితులు వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏందయ్యా నువ్వు 10 లక్షలు ఇస్తా అన్నావు, 20 లక్షలు ఇస్తా అన్నావు, నువ్వు మరి అప్పటికే ఆయన వచ్చి 3 ఏళ్ళు అయింది, నువ్వు వచ్చి 3 ఏళ్ళు అయింది, మాకు ఇప్పటివరకు ఇవ్వలేదని ఒక సందర్భంలో పోలవరం నిర్వాసితులు జగన్మోహన్ రెడ్డిని అడిగారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? చాలా అందరూ మర్చిపోయి ఉంటారు, చాలా చక్కటి సమాధానం చెప్పాడు. అన్నా నేనేం చేస్తానన్నా, కేంద్రం ఇస్తే మీకు ఇస్తానన్నా, కేంద్రం ఇవ్వకపోతే మీకు నేను ఎట్టిస్తానన్నా, నా వల్ల ఎక్కడవుతుందన్నా అన్నాడు. కేంద్రం ఇస్తే నువ్వు ఇచ్చేదే, కేంద్రాన్ని బతిలాడి తెచ్చుకోవాలి నీకు చేత అయితే. లేదు నీ కేసుల గురించి మాట్లాడకుండా నువ్వు కేవలం రాష్ట్రం గురించే మాట్లాడితే కేంద్రమే ఇచ్చి ఉండేది. నువ్వు కేంద్రం ఇందాక డివిఎస్ గారు చెప్పారు, కేంద్రం ఇచ్చే స్కీములన్నీ నువ్వు ఇంప్లిమెంట్ చేయడం చేతగా వదిలేసుకున్నావు. అటువంటి వాటికి అంటే కేంద్రం ఇచ్చే స్కీములు ఎట్లా ఉంటాయంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములు. జగన్మోహన్ రెడ్డి అతనికి ఏమీ చేత కాదు, ఏమీ చెయ్యలేడు, అటువంటి కార్యక్రమాలు ఏవి అతని దగ్గర లేవు. ఈ రోజున మనం వీటన్నిటికీ ఖర్చు పెట్టుకుంటూ కేంద్రానికి సంబంధించిన
ఈ జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టిన స్కీములు ఇప్పుడు సెంట్రలైజ్ స్పాన్సర్డ్ స్కీములకి కొన్నిటికి 10% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, 90% కేంద్రం ఇస్తుంది, కొన్నిటికి 100% కేంద్రం ఇచ్చేస్తుంది, కొన్నిటికి 60-40 ఉంటాయి. ఇట్లా ఉంటాయి అన్నమాట సెంట్రలైజ్ స్పాన్సర్డ్ స్కీమ్స్. 60% మేము పెట్టుకుంటామా, 40% మీరు పెట్టుకోండి అంటారు వాళ్ళు. 40% పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు మనసు వచ్చేది కాదు. అటువంటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీములని చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటి డబ్బులు కట్టి బతికించుకుంటూ ఈ సంవత్సరం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీములు బతికించుకోవడానికి 18,000 కోట్లు పెట్టుకుంటున్నారు. 150,000 కోట్ల రూపాయల నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు. ఇవి కాక ఇంకొక 1,50,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు అంటే అతనికి అసలు రాష్ట్రం అభివృద్ధి చెందటం అనే కాన్సెప్టే జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. డిస్ట్రక్టివ్ బడ్జెట్. అసలు జగన్మోహన్ రెడ్డికి కాన్సెప్చువల్ ఎర్రరే ఉంది. అసలు మొత్తానికే కాన్సెప్చువల్ ఎర్రర్ ఉంది. ఈ రోజున మరి మీరు నేషనల్ ఈ హైవేస్ ప్రాజెక్టులు టేకప్ చేయాలి అంటే భూసేకరణ చేసి ఇవ్వాలి. భూసేకరణ చేసి ఇస్తే ఆ కాంపెన్సేషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. భూసేకరణ చేయడం చేత కాలేదు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అడిగితే 1 ఇంచు గజం ఎవడు బాబా మేము ఇవ్వం పో అన్నారు. అందుకని నేషనల్ హైవే ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టి కూర్చున్నాడు. మరి ఈ రోజున నేషనల్ హైవే ప్రాజెక్టులు చక్క నడుస్తున్నాయి. ఎట్లా నడుస్తున్నాయి? అది మ్యాజిక్ అన్నమాట. అంటే విశ్వాసం, పాలకుడి మీద విశ్వాసం. జగన్మోహన్ రెడ్డికి భూమి ఇవ్వాలి అంటే మామూలుగా నేను ప్రొటెక్ట్ చేసుకున్న భూమినే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇంకా పబ్లిక్ ప్రాజెక్ట్స్కి భూమి ఎక్కడ ఇస్తాం మనం? అసలు విశాఖ రైల్వేకి కూడా భూమి ఇవ్వకుండా ఆపేశారు కదా సార్. అది మరీ సాడ్ స్టోరీ. విశాఖ రైల్వే జోన్కి మొన్నొచ్చి ఆ గుడివాడ అమర్నాథ్ ఎవరో వచ్చి మాట్లాడుతున్నాడండి. రైల్వే జోన్ అన్నారు, ఇప్పటి వరకు రాలేదేంటి అని. నువ్వు 5 ఏళ్ళు అది కూడా 54 ఎకరాలు ఇవ్వాలి రైల్వేస్కి. 54 ఎకరాలు ఇవ్వాలి. ఆ 54 ఎకరాలు కూడా ఏంటో తెలుసా? రైల్వే ప్రాపర్టీని రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది. దాని బదులుగా భూమి ఇవ్వాలి. 54 ఎకరాలు ఇవ్వడం చేతకాలేదు ఈ జగన్మోహన్ రెడ్డికి. రైల్వే జోన్ మొత్తం ఆపెట్టి ఉంచాడు. కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఇచ్చింది మొత్తం 54 ఎకరాలు ముందర తీసేసుకుంటుంది మొత్తం కంప్లీట్గా. ఆ జోన్ వచ్చేది సార్. ఇప్పుడు ఏమంటారు? కిరండల్ లైన్ కలపలేదు, ఈ లైన్ కలపలేదు, ఆ లైన్. నువ్వు 54 ఎకరాలే ఇవ్వలేకపోయావు కదా. అన్నీ కలుపుతారు చూడు. నీకు వైజాగ్ జోన్, వైజాగ్ రైల్వే జోన్ ప్రాఫిట్లోకి వస్తుంది చూడు. ఆగు, తొందరపడతావు ఎందుకు? అదేదో ఒక వీడియో ఉంటుంది కదా, సబర్ కరో అంటే అట్లా. నీకు చేత కాదు, చేసేవాడిని చూసి నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు. ఇది ఓవరాల్గా చూస్తే మనం ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ బడ్జెట్. ఈ బడ్జెట్ అంటే ఒక హోప్ ఇస్తున్నది రాష్ట్రానికి, హోప్ ఇస్తూ ఉన్న బడ్జెట్ ఇది. అందుకని ఇటువంటి బడ్జెట్ పెట్టడం అనేది ఖచ్చితంగా పయ్యావుల కేశవ్ తన అనుభవాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో పిఎస్సి చైర్మన్గా పనిచేశాడు. ఆ పిఎస్సి చైర్మన్ అంటే అపోజిషన్కి ఇస్తారు. అపోజిషన్ వాళ్ళు ఒక లీడర్ని పెడతారు. పయ్యావుల కేశవ్ని పెట్టారు అప్పట్లో చంద్రబాబు నాయుడు. ఆయన ఇవన్నీ కూడా ఈ లెక్కలు డొక్కలు చూడాలి, ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వటానికి అది పెడతారు. ఈ లెక్కలన్నీ ఆ బడ్జెట్కి సంబంధించి లెక్కలు చూడటానికి. అటువంటి పయ్యావుల కేశవ్కి ఆ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి లెక్కలు కూడా ఇవ్వాల. నేను నీకు ఇవ్వను అన్నాడు. నీకెందుకు ఇవ్వాలంటాడు. అది ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టు. దొంగతనం బయటపడుతుంది, మొత్తం కొట్టేస్తున్నారు డబ్బులు అనేది బయటపడుతుందని చెప్పి ఆ రోజు పిఎస్సి చైర్మన్గా ఉన్న పయ్యావుల కేశవ్ని ఇన్సల్ట్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి బహుశా ఆ ఇన్సల్ట్ నుంచి పయ్యావుల కేశవ్ ఇది నేను ఇన్సల్ట్ చేయటానికి రాలేదు ఇక్కడికి, నేను ప్రోగ్రెస్ చేయటానికి వచ్చాను రాష్ట్రాన్ని అని చెప్పి
దాన్ని బడ్జెట్లో ప్రతిఫలించేలాగా చూపించాడు. అందుకు పయ్యావుల కేశవ్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. Please subscribe to Leo News for more videos.